ఈరోజు నువ్వు కృంగిపోతుండొచ్చు, కుమిలిపోతుండొచ్చు, ఏడ్చుకుంటుండొచ్చు. చిన్న బతుకు, విలువ లేని బతుకు, నాది ఒక బతికైనా సస్తే పోయిద్దని చావు గురించి యోచించుకోవచ్చు. నువ్వు ఏ విధంగా దిగజారిపోయావో, నీరుగారిపోయావో, కృంగిపోయావో భయపడుకు బిడ్డ. నా దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నా ఒట్టి మాటలు కాదు ఇవి, నేను నా తలంపులో పలికిన మాటలు కాదు, నా దేవుడిచ్చినటువంటి ఆలోచనలలోంచి నేను పంచుకుంటున్నాను మీతో. నా దేవుడిచ్చిన తలంపుల్లోంచి పంచుకుంటున్నాను. నేను ఎలాంటి వేదనలో ఇక్కడికి వచ్చావు, నువ్వు ఎంత కృంగిపోయి వచ్చావు ఇక్కడికి, ఎంత ఏడ్చుకుంటూ వచ్చావు, ఎంత దిగులు పడుతూ ఉన్నావు, ఎన్ని మాటలు పడున్నావు ఇప్పటికే నువ్వు. కానీ సరైన పని చేసావు, సరైన నిర్ణయం తీసుకున్నావు. మోషే దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, యోసేపు దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, యాకోబు దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, సరైనోడి దగ్గరికి వచ్చావు నువ్వు. ఈరోజు నువ్వు కృంగిపోతుండొచ్చు, కుమిలిపోతుండొచ్చు, ఏడ్చుకుంటుండొచ్చు. చిన్న బతుకు, విలువ లేని బతుకు, నాది ఒక బతికైనా సస్తే పోయిద్దని చావు గురించి యోచించుకోవచ్చు. నువ్వు ఏ విధంగా దిగజారిపోయావో, నీరుగారిపోయావో, కృంగిపోయావో భయపడుకు బిడ్డ. నా దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నా ఒట్టి మాటలు కాదు ఇవి, నేను నా తలంపులో పలికిన మాటలు కాదు, నా దేవుడిచ్చినటువంటి ఆలోచనలలోంచి నేను పంచుకుంటున్నాను మీతో. నా దేవుడిచ్చిన తలంపుల్లోంచి పంచుకుంటున్నాను. నేను ఎలాంటి వేదనలో ఇక్కడికి వచ్చావు, నువ్వు ఎంత కృంగిపోయి వచ్చావు ఇక్కడికి, ఎంత ఏడ్చుకుంటూ వచ్చావు, ఎంత దిగులు పడుతూ ఉన్నావు, ఎన్ని మాటలు పడున్నావో ఇప్పటికే నువ్వు. కానీ సరైన పని చేసావు, సరైన నిర్ణయం తీసుకున్నావు. మోషే దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, యోసేపు దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, యాకోబు దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, సరైనోడి దగ్గరికి వచ్చావు నువ్వు.